గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, అసలు వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మాణం ఏ విధంగా చేయాలి. మీ అందరి కోసం ఒక శాంపిల్ ప్లాన్. చిన్న స్థలమైనా సరే, పెద్ద స్థలమైనా సరే, వాస్తుశాస్త్రం ప్రకారం వాస్తును అనుసరించి గృహ నిర్మాణం ఏ విధంగా చేయాలి. ముందు ప్రప్రథమంగా మనం వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చేయాలి అంటే ముందు మనకు కావాల్సింది స్థలం. ఆ స్థలాన్ని మనం ఏ విధంగా ఎన్నుకోవాలంటే, యజమాని యొక్క నామ అక్షరాన్ని బట్టి, అంటే జన్మ అక్షరము, జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రము, నామ అక్షరము ఏదైతే ఉందో, యజమాని యజమానురాలు ఇద్దరికి సంబంధించినటువంటి నక్షత్రం ప్రకారం, నామ అక్షరం ప్రకారం వర్గులను బట్టి ఫేసింగ్ అనేది చూసుకోవాలి. ఏ వర్గు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫేసింగ్ సెట్ అవుతుంది అని చూసుకొని ఆ వర్గును బట్టి మనం తూర్పు ఫేసింగ్ కానివ్వండి, పడమర ఫేసింగ్ కానివ్వండి, దక్షిణం ఫేసింగ్ కానివ్వండి, ఉత్తరం ఫేసింగ్ కానివ్వండి, ఏదైనా సరే వర్గు అంటే ఆ యొక్క వర్గుకి సంబంధించినటువంటి సింహద్వారం పెట్టుకోవటం వలన యజమానులు కలిసి వస్తుంది అని వాస్తుశాస్త్రం ప్రకారం తీసుకోవడం జరిగింది. అలాగే స్థలం తీసుకున్న తర్వాత, వర్గుల ప్రకారం స్థలం తీసుకున్న తర్వాత ఆ స్థలములో అశుద్ధాలు ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అంటే అశుద్ధాలంటే ఎముకలు కానీ, కళేబరాలు కానీ, బొగ్గులు కానీ, అంటే ఆ భూమికి సంబంధించినటువంటి పునాదులు, పాత పునాదులు ఏమన్నా ఉన్నా, అంటే భూమిలో కలిసేటువంటి, అంటే కలవకుండా ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేవా, లేకపోతే పర్వాలేదు, ఉంటే వాటిని తీసివేయాలి. తర్వాత వచ్చేసి ఆ స్థలానికి సంబంధించి పెరగకూడని మూల గనక పెరిగితే దాన్ని తెంపు చేసుకోవాలి. తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ పెరగాలి. అంతేగాని దక్షిణ ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతి కానీ, వాయువ్యం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు. తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యంగా పెంచుకుంటూ పెరగకూడనటువంటి మూల గనక పెరిగితే దానిని తెంపు చేయాలి. తర్వాత వాస్తుశాస్త్రం ప్రకారం ఆయాది గణితానికి సంబంధించినటువంటి మార్కింగ్, ప్లానింగ్ అనేది తీసుకోవాలి. తర్వాత ఒక యజమానులకు సరిపోయేటువంటి ఒక మంచి ముహూర్తాన శంకుస్థాపన చేసుకోవాలి. శంకుస్థాపన చేసుకున్న తర్వాత గృహ నిర్మాణం ప్రారంభించాలి. ఆ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించి అసలు ఏంటి, వాస్తుశాస్త్రం ప్రకారం ఏది ఎటు పెట్టాలి, ఏది ఎటు ఉంచాలి అనేటువంటిది ఈ యొక్క మ్యాప్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఒక స్థలానికి సంబంధించి ఇది డబుల్ బెడ్రూమ్ ప్లాన్. ఒక చిన్న స్థలం కావచ్చు, చిన్న స్థలమైనా కావచ్చు, పెద్ద స్థలమైనా కావచ్చు, ఏ విధమైనటువంటి స్థలానికి సంబంధించి అయినా మార్కింగ్ అనేది వాస్తుశాస్త్రం ప్రకారం తీసుకొని ఆ గృహానికి సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి సౌకర్యార్థం ఏదైతే అవసరం ఉంటుందో గృహానికి సంబంధించి అవి ఏ డైరెక్షన్లో, ఏ దిక్కులో పెట్టాలి అనేటువంటిది ఈ మ్యాప్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బెడ్రూమ్, తర్వాత రెండో బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, హాలు, కిచెను. శంకుస్థాపన ఎప్పుడైనా సరే ఈశాన్యం, అంటే స్థలానికి మొత్తానికి సంబంధించిన ఈశాన్యంలో కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి ఈశాన్యం మూల శంకుస్థాపన చేసుకోవాలి. శంకుస్థాపన దగ్గరే పూజ ఏర్పాటు చేసుకోవాలి. పూజా మందిరంగా కాకుండా పూజకి సంబంధించినటువంటి ఏర్పాటు తూర్పు ఈశాన్యంలో కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ చేసుకోవాలి. గృహానికి సంబంధించి ఈశాన్యం మూల శంకుస్థాపన చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సెప్టిక్ ట్యాంక్స్. స్థలానికి సంబంధించి ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు. వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఉత్తర ఈశాన్యంలో అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించినటువంటి సంపులు కానివ్వండి, భూమి లోపల నిర్మించేటువంటి ట్యాంకులు కానివ్వండి, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. తర్వాత బోరుబావులకు సంబంధించి ఈశాన్యము నుండి నైరుతికి లైన్ దారం పట్టుకొని మార్కింగ్ చేసుకొని, ఈ యొక్క నైరుతి కోణం ఈశాన్యం మూలన పడకుండా, అంటే ఈశాన్యం మూల గుంట వేయకూడదు. ఆ యొక్క కోణానికి సంబంధించి తప్పించి ఉత్తర ఈశాన్యంలో కానీ, తూర్పు ఈశాన్యంలో కానీ బోరుబావిని నిర్మించుకోవాలి. ఆ బోరుబావి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గేటుకి ఎదురుగా కానీ, గుమ్మానికి ఎదురుగా కానీ
రాకూడదు. ఈ యొక్క నైరుతి మూల నైరుతి కోణం పడకుండా తప్పించి బోరుబావిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఉత్తరానికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ ఉత్తర వాయువ్యంలో పెట్టాం. అలాగే తూర్పుకు సంబంధించి సెప్టిక్ ట్యాంక్ అనేది తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. దక్షిణ ఆగ్నేయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెప్టిక్ ట్యాంక్స్ పెట్టకూడదు. తర్వాత గృహ నిర్మాణానికి సంబంధించి దక్షిణం 3 అడుగులు, పడమర 3 అడుగులు పిశాచ భాగం అనుకోండి, లేదంటే ఇంటి చుట్టూ ప్రదక్షిణ ఖాళీ జాగా వదలు, ఆ ఇంట శుభాలు మెదలు. అంటే ఇంటి చుట్టూ అష్టదిక్పాలకులకు సంబంధించి అష్టదిక్పాలకులు నీ ఇంటికి ఆహ్వానించు, వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు. అంటే దక్షిణానికి సంబంధించినటువంటి, పడమరకు సంబంధించినటువంటి, ఉత్తరానికి సంబంధించినటువంటి, తూర్పుకు సంబంధించినటువంటి అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాన్ని మనం కేటాయించాలి. అంటే 3 అడుగులు అంటే 90 డిగ్రీస్, పడమర 3 అడుగులు, దక్షిణం 3 అడుగులు. మాకు పెద్ద స్థలం లేదండి, మేము 3 అడుగులు వదలలేము. 3 అడుగులు వదలలేకపోయినా కూడా ఉన్న స్థలంలో కనీసం అరడుగైనా వదలండి, అడుగైనా వదలండి. అడుగంటే మరలా రాకపోకలకి సంబంధించి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు అరడుగు వదిలినా, అడుగు వదిలినా ఫౌండేషన్ లెవెల్ చేసేసేయండి. దానికన్నా ఎక్కువ వదిలితే ప్రహరీ కట్టండి. ఆ విధంగా దక్షిణానికి సంబంధించి, పడమరకు సంబంధించి ఖాళీ స్థలం వదలాలి. ఒకవేళ మీకు స్థలం లేదు అనుకున్నప్పుడు దక్షిణ హద్దు లేదా పడమర హద్దు మీద ఖాయం చేయండి. కానీ అరడుగైనా సరే దక్షిణం కానీ పడమర కానీ ఖాళీ స్థలం వదలండి. తర్వాత దక్షిణం 3 అడుగులు వదిలేరనుకోండి, 3 అడుగుల కన్నా ఉత్తరం ఎక్కువ అడుగైనా సరే వదలాలి. కనీసం 4 అడుగులైనా సరే, 3.5 అడుగైనా సరే ఉత్తరం వదలాలి, ఎక్కువ వదలాలి. పడమరకు సంబంధించి కూడా పడమర మీరు 3 అడుగులు కనుక వదిలితే పడమర కన్నా కూడా తూర్పు కనీసం అడుగు కానీ, 2 అడుగులు కానీ, 3 అడుగులు కానీ పడమర కన్నా తూర్పు ఎక్కువ ఉండేటట్లుగా స్థలాన్ని వదలాలి. పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి ఖచ్చితంగా కూడా మార్కింగ్కి సంబంధించి మూలమట్టానికి కలపాలి. గృహానికి సంబంధించినటువంటి మార్కింగ్లో స్థలాన్ని బట్టి, గృహ నిర్మాణాన్ని బట్టి నైరుతి మూలమట్టానికి కట్టడి చేసి స్థలాన్ని నైరుతి పెరగకుండా అంగుళమైనా సరే, అరంగుళమైనా సరే నైరుతి మూల ఖచ్చితంగా కూడా పెరగకూడదు. ఈశాన్యమే పెరగాలి. తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ పెరగాలి. బెడ్రూమ్కి సంబంధించి, అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించి, కిచెన్కి సంబంధించి, సింహద్వారాలకు సంబంధించి సరి సంఖ్యలో వస్తున్నాయా, బేసి సంఖ్యలో వస్తున్నాయా అనేటువంటిది కూడా మనం గమనించి సరి సంఖ్యలో సింహద్వారాలు కానీ, కిటికీలు కానీ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నిర్మాణాలు సరి సంఖ్యలో వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా ఒక వాస్తుశాస్త్రం ప్రకారం వాస్తుని అనుసరించి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆయానికి సంబంధించి ఇది తూర్పు ఫేసింగ్ హౌస్ అనుకోండి, దక్షిణము నుండి ఉత్తరం ఈ స్థలానికి సంబంధించి ఎంత స్థలం అయితే ఉందో ఆ స్థలంలో ఎంతవరకు నిర్మాణం చేయాలి, ఎన్ని అడుగుల వరకు నిర్మాణం చేయాలి అని ఆయానికి సంబంధించినటువంటి కొలత చెప్తుంది. అంటే మీకు ఇటు వచ్చేసి 40 అడుగులు ఉందనుకోండి, ఇటు 60 అడుగులు ఉందనుకోండి, 60 అడుగుల మొత్తం స్థలాన్ని నిర్మాణం చేయకూడదు, 20 అడుగుల స్థలం మొత్తం నిర్మాణం చేయకూడదు. అంటే 60 × 20 ఈ యొక్క కొలతతో ఉన్నటువంటి స్థలంలో ఎంత ఆయం పెట్టాలి, దక్షిణం ఎంత వదలాలి, ఇంటికి సంబంధించి ఎంత మెజర్మెంట్, ఎంత కొలత పెట్టాలి, దానికన్నా ఉత్తరం ఎంత వదలాలి, పడమర కన్నా తూర్పు ఎంత వదలాలి అనేటువంటిది వాస్తుశాస్త్రం ప్రకారం ఆ యొక్క కొలత ఆయాది గణితానికి సంబంధించినటువంటి కొలత చెప్తుంది. ఉదాహరణకి ఏంటంటే ఒక షర్టు కుట్టడం కోసం ఒక టైలర్కి మెజర్మెంట్స్ ఇచ్చామనుకోండి, శరీరానికి తగ్గట్లుగా ఆ షర్టుని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తాడో, ఎంత స్థలం ఉన్నా సరే, పెద్ద స్థలం కావచ్చు, చిన్న స్థలం కావచ్చు, ఆ స్థలంలో ఎంత పరిమాణంలో ఇల్లు కట్టాలి అనేటువంటిదే వాస్తు. ఆ వాస్తు శాస్త్రాన్ని పాటించి ఏది ఎక్కడ ఉండాలి అనేటువంటి సౌకర్యాలకు సంబంధించి ఏ డైరెక్షన్లో ఏది పెట్టుకోవాలి అనేటువంటిది వాస్తుశాస్త్రం క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం వాస్తుశాస్త్రాన్ని ఉపయోగించుకొని నిర్మాణాలు చేసుకోవడం వలన
జరిగేటువంటి మేలు ఏదైతే ఉందో ఆ మేలు మనకి మన కుటుంబాలకే జరుగుతుంది. తద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనిస్తూ మీకు ఏదైనా సందేహాలు గనక ఉంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. దయచేసి ఫోన్స్ చేయకండి. వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంది అంటే క్లియర్గా వాట్సాప్ చేయండి, లేదా వీడియో తీసి పంపించండి. కొంచెం లేట్ అయినా సరే మీకు సమాధానం అనేది వస్తుంది మా తరపు నుండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.